తెలుగు అన్ప్లేషన్ నమస్తే. ఈ రెండు రాష్ట్రాల్లో మనం చూసాం మాధవీలత గారు వర్సెస్ జేసీ బ్రదర్స్ అని చెప్పేసి కాంట్రవర్సీ నడుస్తుంది. మాధవీలత గారు మనతో పాటు ఉన్నారు. మాధవీలత గారిని ఆవిడ వర్షన్ అడుగుదాం. మేడం నమస్తే అండి. నిన్నటి నుంచి ఒక వీడియో అయితే సర్క్యులేట్ అవుతుంది. మీరు పోస్ట్ చేసిన వీడియో, దాని పక్కన జేసీ ప్రభాకర్ రెడ్డి గారు, దివాకర్ రెడ్డి గారు సంబంధించిన వర్షన్స్ ప్లే అవుతున్నాయి. ఆ కామెంట్స్ చూసిన తర్వాత మీకు ఏమనిపిస్తుంది? అంటే వయసులో మాత్రమే ఆయన చాలా పెద్దగా ఉన్నారు. భాష ఆయన వ్యక్తపరిచే విధానం మాత్రం అసలు చిన్నగా అని కూడా అనకూడదు. ఎందుకంటే చిన్నపిల్లలు చాలా మంచి భాష మాట్లాడతారు. అసలు ఆ భాష అన్నది సాధారణ మనుషులు మాట్లాడేది కాదు. కేవలం ఎవరెవరైతే ఆయన భాషని ఇష్టపడి కామెంట్లు పాజిటివ్‌గా చేస్తున్నారో వాళ్ళు సైకోపాత్ నేచర్స్, లేకపోతే మహిళల్ని చాలా చిన్న చూపు చూసేటటువంటి వ్యక్తులు అనైతే అర్థమవుతుందండి. కాబట్టి తిరిగి నేను ఆయన మీద అదే భాషను నేను ఖచ్చితంగా ఉపయోగించే ప్రసక్తే లేదు. ఎందుకంటే నేను రాజ్యాంగబద్ధంగా, చట్టపరంగా చాలా డీసెంట్ వేలో మహిళలకి నేను ఒక మంచి సజెషన్ ఇవ్వడం జరిగింది. సో, సజెషన్ ఇవ్వడం కూడా భారతదేశంలో నేరమే అని చెప్పేసేసి కేసులు పెట్టారంట. ఇన్ కేస్ అదే నేరం అయితే కనుక ఇలాంటి వీడియోస్ మరో 10 చేయటానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఇక్కడ మనకి డిబేట్లో భరద్వాజ్ గారు కూడా ఉన్నారు. బట్ నిన్న మీరు పోస్ట్ చేసిన వీడియోలో జేసీ పార్క్ గురించి మాట్లాడారు. జేసీ పార్క్ దగ్గర ఆల్కహాల్ సేవిస్తూ గాంజాయి బ్యాచ్ ఉంటుంది అన్నట్టు వార్నింగ్ ఇచ్చారు. వెళ్ళొద్దు, ఎవరు జాగ్రత్తగా ఉండండి అని చెప్పేసి. దానికి సంబంధించిన సమాచారం మీకు ఏమన్నా మీ దగ్గర ఏమైనా ఉందా? గతంలో ఇన్సిడెంట్లు ఏమన్నా ఫేస్ చేసిన సందర్భాలు ఉన్నాయా? మీరు కానీ మీ తాలూకా వ్యక్తులు కానీ వాళ్ళు జేసీ పార్క్ని అడ్రస్ చేయటం వల్ల హట్ అయ్యారేమో అనిపిస్తుంది కదా అని. జేసీ పార్క్ అంటే అది జేసీ ప్రభాకర్ రెడ్డి, దివాకర్ రెడ్డి అని నాకేం తెలుసండి. ఇది మరీ బాగుంది. ఆ ఊర్లో ఇట్లా ఒక లేడీస్ పార్టీ జరుగుతుంది. సో పార్టీ జరుగుతుంది, దానికి ఇప్పుడు పార్కులకు రకరకాల పేర్లు ఉంటాయండి. ఆ రకరకాల పేర్లన్నిటి ఫుల్ మీనింగ్ తెలుసుకుంటామా ఏంటి? మన హైదరాబాద్ లో 100 పార్కులు ఉన్నాయి. ఏ పార్క్ మనకు ఫుల్ పేరు మీనింగ్ తెలుసు చెప్పండి? పలానా పార్కులో ఇది జరుగుతుందంట, పలానా పార్క్ చుట్టుపక్కల ఇగో ఇలాంటివి అసాంఘిక కార్యక్రమాలు జరుగుతున్నాయి. మీడియా వాళ్ళు తలుచుకుంటే రానిదేమన్నది. ఒకసారి పోలీస్ స్టేషన్ కి, మీకు తాడిపత్రికి పోలీస్ స్టేషన్ కి సంబంధించి ఎన్ని కేసులు రికార్డ్ అయ్యాయి? నిజంగా ఆ పెన్నా నది ఒడ్డున గాంజా బ్యాచ్ ఉంటుందా లేదా? లేకపోతే పోలీసులు రాజకీయ ప్రోద్బలం వల్ల, లేకపోతే వాళ్ళ ప్రెషర్ వల్ల, పాపం వాళ్ళ డ్యూటీలు కూడా వాళ్ళు సరిగ్గా చెయ్యలేక, పూర్తి స్థాయిలో వాళ్ళని పట్టుకోలేక, వాళ్ళని ఎలాంటి అరెస్టులు చేయలేక, వాళ్ళని ఏమీ చేయలేని పరిస్థితుల్లో ఉన్నారా లేరా అన్నది ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద ప్రతి పౌరుడు కూడా మీరు రికార్డులు తీసుకోవచ్చు. ఇంకా ప్రయారిటీ ఎక్కువగా ఉంటుంది, మీరే తీసుకోవచ్చు. ఇప్పుడు ఊరి చరిత్రకు, నేర చరిత్రకు సంబంధం ఏముందండి? హైదరాబాద్ మహానగరము, దానికి అద్భుతమైన చరిత్ర ఉంది. అందుకని ఆ ఊర్లో డ్రగ్స్ దొరకట్లేదా? ఆ ఊర్లో ఎవరు మద్యం సేవించట్లేదా? ఆ ఊర్లో మానభంగాలు జరగట్లేదా? ఆ ఊర్లో ఏ నేర కార్యకలాపాలు జరగట్లేదా? భాగ్యనగరం గొప్ప సిటీ అయినంత మాత్రాన అక్కడ ఏం జరగకూడదా? తాడిపత్రి అనే ఊరి చరిత్రకు కానీ, లేకపోతే అక్కడ జరుగుతున్న అసాంఘిక కార్యకలాపాలకు కానీ సంబంధం ఏమి? అని ఇంకొకటి, అక్కడ మహిళలకి నేను మంచి చెప్పకూడదు అంటే, మా ఊరు మహిళలే పతివ్రతలు, పక్క ఊరి మహిళలందరూ పతితలు అని ఆయన చెప్పకనే కాదు, చెప్పేశాడు కదా అంత పెద్ద మనిషి. మా ఊరి మహిళలు మాత్రమే పతివ్రతలు, ఇంకెవ్వరు పతివ్రతలు కాదు, మిగిలిన వాళ్ళందరూ పతితలు, ప్రాస్టిట్యూట్లు అని చాలా నీట్ గా చెప్పారు. మహిళలు రావాలి, మహిళలు పార్టీ చేసుకోవాలి, అర్ధరాత్రి దాకా ఎగరాలి, డీజేలు చేయాలి, డిస్కోలు చేయాలి, అసలు ఇట్లా స్వతంత్రం అంటే అట్లా ఉంటది. ఇంట్లో ఆడవాళ్ళు ముసుగులు వేసుకొని కూర్చుంటేనేనా, అర్ధరాత్రి వీధుల్లోకి వచ్చి చిందులేస్తేనే ఆడవాళ్ళ స్వతంత్రం అని చెప్పిన పెద్ద మనిషి ప్రభాకర్ రెడ్డి గారు. ఒక ఆడపిల్లగా నేను, అమ్మ మీరు జాగ్రత్తగా ఉండాలి, మాన ప్రాణాలు అని చెప్పినందుకు నన్ను ప్రాస్టిట్యూట్ అన్నాడు. మరి ఇంకేమి మహిళా స్వాతంత్రం, ఇంకేం మహిళా స్వేచ్ఛ కోరుకుంటున్నారు ఆయన? ఏం చెప్పాలనుకుంటున్నారు? 2 నాలుకల ధోరణి అక్కడే కనిపిస్తుంది కదా. ఇది కూడా ప్రజలు వింటున్నారు. ఆయన మాటలు నచ్చే వాళ్ళు డెఫినెట్ గా సైకోపాత్స్. మనం సోషల్ మీడియా పరంగా చూసుకుంటే భారతదేశంలో అత్యధికంగా బూత్ కామెంట్లు చేసేవాళ్ళు తెలుగు వారేనని చెప్పి తేల్చేయడం జరిగింది. కాబట్టి నేను ఎవరు సపోర్టర్స్, ఎవరు హేటర్స్ కాదు. నేను ధర్మంగా మాట్లాడా, నేను న్యాయంగా మాట్లాడా, నేను చట్ట పరిధిలోనే మాట్లాడాను. కాబట్టి నేను తప్పు చేయలేదు. ప్రత్యేకించి తాడిపత్రి గురించే ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది? దానికి సంబంధించి ఏమైనా స్పెసిఫిక్ ఇన్ఫర్మేషన్, గత అనుభవాలు ఏవైనా ఉన్నాయా అనేది ప్రశ్న అండి. ఓకే, ఐఎమ్ ద పర్సన్. నాకు ఏదైనా ఒక న్యూస్ నేను చూసాను అనుకో, అది ఏ ప్రాంతంలో జరుగుతుంది చూస్తాను. అదేదో కొంచెం ఆ ఊరు లోపల జరగలేదు, ఊరు లోపల జరిగింటే కనుక అసలు నేను పెద్ద పట్టించుకునేదాన్ని కాదు. అది ఊరు కదా, ఆ పెన్నా నది ఒడ్డున మీరు చూసుకుంటే, ఆ లొకేషన్ కూడా చూసుకుంటే అది కొంచెం దూరంగా ఉంది. ఇప్పుడు తిరిగి వచ్చే, ఇప్పుడు రాత్రి 1 గంట వరకు అన్నారు, 1 గంట కంటే అయిపోయి రిటర్న్ వచ్చేసరికి రాత్రి 2, 3 అవుతుంది. ఆ సందర్భంలో ఏమన్నా జరిగితే, ఎవరన్నా ఒక అమ్మాయిని, ఆడపిల్లని ఎత్తుకెళ్తే పరిస్థితి ఏంటి అని నాకు థాట్ వచ్చింది. నా థాట్ ని షేర్ చేసుకున్నాను. జనరల్ కాషన్ చెప్పారు మీరు. ఎప్పుడు నా యాక్టివిటీ ఏదో నా వెనకాల ఎవరో ఉండి కాదు. మనకు అర్ధరాత్రి 2 గంటలప్పుడు చూస్తే 2 గంటలప్పుడు కెమెరా ఆన్ చేసి మనం ఏదైనా ఒకటి చెప్పాలనుకుంటే చెప్పేస్తాం అంతే.
దాని కాన్సిక్వెన్సెస్ నేను ఎప్పుడు ఆలోచించను. నేను మంచి చెప్పాలనుకుంటున్నానా లేదా, నేను ఖచ్చితంగా చట్టబద్ధంగా మాట్లాడుతున్నానా లేదా మాత్రమే చూసుకుంటా. దాని గురించి ఆ రోజు చెప్పడం జరిగింది. అది ఇంత పెద్ద తిరిగి తిరిగి నేను నిద్ర లేచేసరికి ఇంత పెద్ద న్యూస్ అవుతుందని నేను అనుకోలేదు అసలు. అంటే నిరసన కార్యక్రమాలు జరుగుతున్నాయి, అక్కడ జేసీ దివాకర్ రెడ్డి గారికి సంబంధించిన 2 బస్సులు తగలబెట్టారు అంటున్నారు. ఈ ఇన్ఫర్మేషన్ ఏమైనా ఉందండి మీకు? నేనైతే తగలబెట్టలేదు ఆ ఇన్ఫర్మేషన్. మీరు తగలబెట్టారు అంటలేదండి. బీజేపీకి సంబంధించి బీజేపీ కార్యకర్తల నుంచి జరిగింది అన్న టోన్లో ఆయన అంత మాట్లాడుతున్నారు. సీన్ లేదండి. దిస్ ఇస్ రెడిక్యులస్ బుల్షిట్ అండి. ఎందుకంటే వాళ్ళు టీడీపీలో ఉన్నారు కాబట్టి టీడీపీ ప్రభుత్వాన్ని అనలేక, లేకపోతే అది వైసీపీ వాళ్ళే తగలబెట్టు కూడా ఉండిండొచ్చు, ఎందుకంటే వీళ్ళు టీడీపీ వాళ్ళు కాబట్టి. కానీ ఆయనేమో జగన్మోహన్ రెడ్డిని పొగుడుతున్నారు. అది బీజేపీ వాళ్ళే ఆకులోకి ఈకలో కరపాకులు అంటున్నారు. ఆకులో ఈకలే ఈకల కరపాకులు అంటోళ్ళు బీజేపీ వాళ్ళు. వాళ్ళ మీద పడి ఏడవడం ఏంటి, అందులో ఆంధ్ర బీజేపీ వాళ్ళ మీద. వాళ్ళు ఏమీ చేసేది లేదు, నేనే చెప్తున్నాను కదా. ఏమీ చెయ్యరు, ఏమీ బీకరు. టూ అని ముఖం మీద ఉమ్మేసినా తుడి చేసుకొని పోయే రకాలే గాని ఆంధ్ర బీజేపీ వాళ్ళకి సిగ్గు శరం మానం రోషం, పైగా బస్సులు తగలబెట్టేంత సీన్ లేదు. తన్నించుకొని వచ్చే రకాలు తప్ప. కాబట్టి ఇది ఆయన పోలీస్ కేసు పెట్టను అన్నారు. ఎందుకంటే ఒరిజినల్ నేరస్తులు ఎవరో ఆయనకు తెలిసిపోతుంది, పోలీసులకు బాగా తెలుసు కాబట్టి. అది వాళ్ళే తగలబెట్టుకున్నారు కాబట్టి ఊరికి బీజేపీ మీద, ఎందుకంటే వాళ్ళు టీడీపీలో ఉన్నారు. మరి టీడీపీని అంటే పార్టీ మెంబర్షిప్ రద్దు చేస్తారు. సో ఆ కారణంగా ఇప్పుడు వాళ్ళ కొడుకు ఆయన అస్మిత్ రెడ్డి గారు అంట, యంగ్స్టర్. సో ఐ హర్డ్ దట్ హీస్ వెరీ నైస్ మ్యాన్. మరి సొంత తండ్రిని కంట్రోల్ చేయడం అనేది కొంచెం కష్టమే కదండి. ఎందుకంటే నోటి దురద ఉన్నవారిని కంట్రోల్, అందులో కొడుకు చేయడం అనేది చాలా కష్టం. ఇక్కడ ప్రభాకర్ రెడ్డి గారు మాట్లాడిన భాష అయితే బాగాలేదండి. ఒక మాట ఖచ్చితంగా అభ్యంతరకరం. అది ఒక ఒక మాట జనరలైజ్ కాదండి, అన్ని మాటలు అభ్యంతరకరమే. ఆయన ఏదో నా డ్రెస్ గురించి సినిమాలో చేసిన దాని గురించి అంటే, సినిమాలో ఆకులు పూలు చల్లితే న్యూడ్ గా పడుకుంటారు, న్యూడ్ గా Granted. పడుకుంటేనే చల్లుతారని ఒక సినిమా కనీసం గ్రాంటెడ్ గా మేకింగ్ తీసుకుని పరిజ్ఞానం కూడా లేనటువంటి వ్యక్తి గురించి నేనేం మాట్లాడు. దీని మీద సినిమా పరిశ్రమ కూడా స్పందించాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ఆయనే చెప్పారు తాడిపత్రిలో మహిళలందరూ రావాలని. తాడిపత్రిలో చాలా మంది ఇన్స్టాగ్రామ్ లో వీడియోస్ చేస్తున్నారు. వాళ్ళకి ఎంతో మంది అమ్మాయిలకి హీరోయిన్ అవ్వాలని ఆశ ఉంది, ఆర్టిస్టులు అవ్వాలని ఇంట్రెస్ట్ ఉంది. వాళ్ళు సినిమా ఇండస్ట్రీలోకి వస్తే హాఫ్ న్యూడ్ సీన్లలో నటించమంటే నటించరా? ఎందుకు నటించరు? నటిస్తారు. మరి వాళ్ళ ఊరి మహిళలు కోరికలు, వాళ్ళ ఊరి మహిళల పార్టీలు స్వతంత్రమైనప్పుడు, స్వేచ్ఛ అయినప్పుడు, అదే స్వేచ్ఛని వినియోగించుకొని పద్ధతిగా మాట్లాడిన నన్ను అంత బూతులు మాట్లాడడం అన్నది మరి ఆయన సంస్కారాన్నే అక్కడే స్త్రీలకు స్వేచ్ఛ కావాలని ఆయనే అన్నాడు. స్త్రీ అర్ధరాత్రి వరకు పార్టీ చేసుకోవాలని ఆయనే అన్నాడు. అంటే మోస్ట్ ప్రాబబ్లీ వాళ్ళ ఊరి మహిళలు, అందులోనూ ఆయన చెప్పినట్లు విని అర్ధరాత్రి వరకు పార్టీ చేసుకునే మహిళలు పతివ్రతలేమో అండి మరి. ఇంకొకటి ఆయన జేసీ దివాకర్ ఆయన మాట్లాడుతూ ఆవిడ మా ఏరియాలో 2 months షూటింగ్ చేశారు, మా ఇల్లు ఇచ్చాము, అన్నీ తెలుసు అన్నట్టు మాట్లాడారు. గతంలో ఏమైనా పరిచయాలు ఉన్నాయా వారితో, వారి కుటుంబంతో కానీ, మీరు షూటింగ్కి వెళ్ళినప్పుడు కానీ? నేను తాడిపత్రిలో షూటింగ్ చేశానా, నాకు పొద్దుటూరులో చేసినట్లు అయితే గుర్తుందండి. తాడిపత్రి అయితే టు బి ఆనెస్ట్లీ ఐ డోంట్ రిమెంబర్. ఇఫ్ ఇన్ కేస్ చేసి ఉంటే హార్డ్లీ నేను పొద్దుటూరులో 10 days షూటింగ్ చేశాను అనుకుంటున్నాను. మేబీ అది పొద్దుటూరు కాదు, తాడిపత్రి అయితే 10 days షూటింగ్ చేశానండి. నాకు ఎవరితో ఏ పరిచయాలు లేవు. మనమంతా సినిమా టీం అండి, హైదరాబాద్ నుంచి పోయిన టీము. కాకపోతే ఆ ఊరి వాళ్ళు అయిండొచ్చు. ఐ స్టిల్ కన్ఫ్యూజ్ అండి, పొద్దుటూరా తాడిపత్రి అన్న. అది ఆ సినిమా టీం ఆ ఊరి వాళ్ళకి సంబంధించి మనం ఏముందండి. ఏదో కాలేజీ ప్రిన్సిపాల్ ఇల్లు కూడా షూట్ చేశారని ఏదో చెప్తున్నారు ఆయన. ఏమో అండి మరి. అంటే ఇప్పుడు మనము మన సినిమా వాళ్ళది ఎట్టుంటుంది, ఎప్పుడో 10 ఏళ్ల క్రితం జరిగింది. ఎవరింట్లో షూటింగ్ చేశారు, వాళ్ళ ప్రిన్సిపాల్ ఇంకొకళ్ళ, వాళ్ళతో మనం పర్సనల్ పరిచయాలు పెట్టుకొని వాళ్ళతో మనం బాండింగ్ ఏర్పరచుకుంటేనే వాళ్ళు మనకు గుర్తుంటారు తప్ప, లేదంటే మనకి ఎక్కడ గుర్తుంటారు చెప్పండి. మనం ఎన్నో ఊర్లకు వెళ్ళి ఎన్నో షూటింగ్లు చేసుకుంటూ వస్తాం. ప్రతి ఒక్కరిని మనం గుర్తుపెట్టుకోవడం అంటే కష్టం కదా. నాకు ఇప్పటికీ ఊరి పేరు కన్ఫ్యూజ్ అండి. పొద్దుటూరులో షూటింగ్ చేశానా, తాడిపత్రిలో చేశానా తెలియదు. చేశానంటే సో వాట్ అండి, ఇప్పుడు షూటింగ్ చేస్తే ఇల్లు ఇవ్వరా ఏంటి? ఇది మరీ బాగుంది. తాడిపత్రి మహిళలు పోలీస్ స్టేషన్కి వెళ్ళి మీ మీద కేసు బుక్ చేశారు. రెండోది, ఇది తాడిపత్రి ఆత్మగౌరవ సమస్యగాను, అనంతపురం జిల్లా ఆత్మగౌరవ సమస్యగాను మార్చేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు ఆయన. దీని మీద ఎలా రియాక్ట్ అవుతారు మీరు? చాలా గొప్ప మహిళలండి వాళ్ళు. చాలా సంతోషం అమ్మ, ఎవరైతే నా మీద జేసీ గారి ప్రోద్బలంతో నా మీద కేసు పెట్టిన మహిళా మహారాణులు, మీ మాన ప్రాణాలు కాపాడుకోండి అని చెప్పినందుకు ఇంకో మహిళ మీద కేసు పెట్టారు. గొప్ప వాళ్ళమ్మ, మహాపతివ్రతలు మీరు. మీ భర్త గారికో లేకపోతే మీ తల్లిదండ్రులకు చాలా గొప్ప స్త్రీని కన్నారు. చాలా సంతోషము. తాడిపత్రి పురుషులందరికీ కూడా చాలా నమస్కారం అండి. మీ ఊరి వాళ్ళే పతివ్రతలు, పక్క ఊరు వాళ్ళు, మీ ఆడవాళ్ళ. నాకే తాడిపత్రి అయితే నాకేంటండి, లేకపోతే తణుకు అయితే నాకేంటండి, ఆడవాళ్ళే కదా.
ఇప్పుడు హైదరాబాద్లో అది ఆడోళ్ళు కాదా, లేకపోతే తాడిపత్రిలో ఉంటే ఆడోళ్ళ? నాకేం సంబంధము? ఎవరైనా మహిళలు బాగుండాలని చెప్పాను. మన పుష్ప షూటింగ్కి వెళ్ళి ఓ మహిళ చనిపోయింది, ఆవిడ చనిపోవాలని పోయిందా ఏంటి? అనుకోకుండా జరిగింది. ఇలాగే అర్ధరాత్రి 2 గంటలప్పుడు అలా వచ్చేటప్పుడు ఏదన్నా అసాంఘిక కార్యక్రమం జరిగితే, ఎత్తుకుపోవడమో, కిడ్నాప్ చేయడమో, రేప్ చేయడమో, ఇంకేదన్నా జరిగితే పరిస్థితి ఏంటి అని నాకొక ఏదో నేను చూడడం జరిగింది. ఆ లొకేషన్ వీడియో కూడా చూడడం జరిగింది. అబ్బో ఇదేదో కొంచెం ఊరికి దూరంగా ఉంది, కొంచెం ఇది నాట్ నైస్ అనిపించేసి మనం చేయడం జరిగింది. అది జేసీ పార్క్ అంటే అది జేసీ ప్రభాకర్ రెడ్డి, దివాకర్ రెడ్డికి సంబంధించిన సంగతి ఎందుకంటే వాళ్ళతో నాకు పరిచయాలు ఏ రకంగానూ లేవు, వాళ్ళతో నాకు ఎలాంటి సాన్నిహిత్యాలు లేవు, వాళ్ళు ఎవరో కూడా నాకు తెలియదు. దీన్ని పొలిటిసైజ్ చేసి మీరు అన్నట్లు ప్రాంతాల దీనికి తీసుకొచ్చి బీజేపీ వాళ్ళని, ఫోర్త్ జెండర్ వాళ్ళని, మళ్ళీ పార్టీలకు లింకులు పెట్టి చేసుకుంటున్నారు. రౌడీ రాజకీయాలు చేసే వాళ్ళకు ఏదో ఒక కారణం కావాలండి, రౌడీ రాజకీయాలు సినిమా నటీమణుల మీద కదా కామెంట్ చేసింది గ్రాంటెడ్గా తీసుకుని ప్రభాకర్ రెడ్డి గారు, దీని మీద సినిమా పరిశ్రమలో ఉన్నటువంటి అసోసియేషన్స్ ఏమన్నా స్పందించే అవకాశం ఉందంటారా? స్పందించరండి, ఏ రకంగా స్పందించరు. అందులో ఆడపిల్లల మీద వస్తే అసలు స్పందించే సమస్య లేదండి. పార్టీ వాళ్ళు అంటారా, చెప్పాయి కదండి, ఆంధ్రాలో కానీ తెలంగాణలో కానీ పార్టీ మహిళలకు అంటే మీకు పార్టీ నుంచి మద్దతు దొరకదు, అలాగే పరిశ్రమ నుంచి కూడా మద్దతు దొరకదు అంటారు. నేను ఎవరి మద్దతు కోసం ఏనాడు ఆశపడింది లేదండి. ఆమె ఉమెన్, ఐ ఫైట్ అలోన్. ఆమె సోలో ఫైటర్. నాకు ఎప్పుడు ముందు ఒకడు వస్తాడు, వెనక ఒకడు వస్తాడు, వాడెవడో వస్తాడు, వీడేదో చేస్తాడు, ఈమెదో వస్తుంది, మహిళా సంఘాలు వస్తాయని నేను ఆశపడే టైప్ కాదు. ఆమె ఉమెన్ విత్ మోర్ కరేజ్, ఆమె సింగిల్ ఉమెన్ విత్ మోర్ కరేజ్. మీతో పాటు ఇంకొకళ్ళ కూడా మాట్లాడారు, వాళ్ళ గురించి కూడా మాట్లాడటం జరిగింది. సామాన్యుని అది యామిని గారు టీడీపీ నుంచి బీజేపీకి వెళ్ళారు కదా, వారిని కూడా మాట్లాడారు. వారికి కూడా ఆయన మాట్లాడటం జరిగింది. మీ బీజేపీ నుంచి ఆయన అడ్రస్ చేస్తూ మీ బీజేపీ వాళ్ళకి ఇంకెవరు దొరకలేదా, వీళ్ళిద్దరు తప్ప అన్నట్టు మాట్లాడారు. లైటర్ వేలో ఏం కాదండి, చాలా స్ట్రాంగర్ వేలో. అయితే నేను ఆయన్ని రిక్వెస్ట్ చేస్తున్నాను, తాడిపత్రి నుంచి ఉత్తమ మహిళల్ని సెలెక్ట్ చేసి ఆంధ్రాలో, తెలంగాణ బీజేపీలో హైర్ చేయండి. మాకు ఎట్లాంటి సమస్యలు లేవు. ఇన్ కేస్ అంతమందిని ఒకేసారి హైర్ చేయాలంటే కనుక బీజేపీకి ఫండింగ్ ఇవ్వాల్సి వస్తుంది. వీళ్ళ దగ్గర చాలా డబ్బులు ఉన్నాయి కాబట్టి ఓ 4 బస్సులు అమ్మైనా సరే బీజేపీకి ఫండింగ్ ఇచ్చి దయచేసి తాడిపత్రిలో ఉత్తమ స్త్రీలని తీసుకొచ్చి బీజేపీ పార్టీలో జాయిన్ చేయండి. మాకు ఎలాంటి అబ్జెక్షన్ కూడా లేదు. నేను స్వయం కార్యకర్తని, నేను పనిచేసుకుంటూ ఉన్నాను. మీరు స్వయం కార్యకర్తలు కాకుండా అఫీషియల్ గా కూడా చక్కగా బీజేపీలో మహిళల్ని తీసుకొచ్చి జాయిన్ చేయండి. అట్ ద సేమ్ టైం తాడిపత్రి నుంచి ఎవరిని కూడా దయచేసి సినిమా ఇండస్ట్రీలకు పంపించొద్దు. ఎందుకంటే సినిమా ఇండస్ట్రీలో ఆయన చెప్పినట్లు ప్రాస్టిట్యూషనే ఉంటుంది కాబట్టి తాడిపత్రి మహిళలు దయచేసి ఇన్ఫ్లుయెన్సర్స్ గా కూడా ఉండొద్దు. ఇన్స్టాగ్రాముల్లో డాన్సులు చేయొద్దు, ఇన్స్టాగ్రాముల్లో కనిపించొద్దు, బట్టలు ఇప్పుకొని అసలు కనిపించొద్దు, ఎక్స్పోజింగ్ చేయొద్దు. ఇన్ కేస్ అలా చేస్తే కూడా ఆ తాడిపత్రికి సంబంధించిన ఇన్ఫ్లుయెన్సర్ ఇప్పుడు వీడి పెద్ద రచ్చ అవుతుంది. కానీ నేను చెప్తున్నాను, ఎందుకంటే ఇన్ఫ్లుయెన్సర్స్ ఆర్ నథింగ్ లెస్ దాన్ సినిమా యాక్టర్స్. వాళ్ళు కూడా ఇప్పుడు ఈక్వల్ గా పోటాపోటీగా ఉంటున్నారు. కాబట్టి దయచేసి తాడిపత్రి నుంచి ఎవరెవరైతే సినిమా రంగం మీద కానీ తెర మీద కనిపించాలన్న ఇంట్రెస్ట్ ఉన్న మహిళలు అందరూ వెనక్కి వెళ్ళిపోయిన, ఎందుకంటే జేసీ ప్రభాకర్ గారి దృష్టిలో అలా తెర మీద కనిపించే వాళ్ళు ప్రాస్టిట్యూట్లు. కాబట్టి దయచేసి తాడిపత్రి యొక్క మహిళా చరిత్రని గౌరవంగా నిలబెట్టమని కోరుతున్నాను. ఆ ఊరి పురుషులకు కూడా కోరుకుంటున్నా, మీకు సంబంధించిన మహిళలు ఎవరన్నా తెర మీద కనిపిస్తే గనక దయచేసి వెనక్కి తీసుకెళ్ళండి, ఎందుకంటే వాళ్ళు ప్రాస్టిట్యూట్లుగా పరిగణించబడతారని మీ జేసీ గారు చెప్పారు. ఇందాక మీరు వీడియో చేశారు కదా 31st నైట్ జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి. మీరు ఇప్పుడు ఎక్కడున్నారు? మీరు 31st నైట్ ఏం చేశారు? మీరు పార్టీ వెళ్ళలేదా? పార్టీలు చేసుకోలేదా? పార్టీ కల్చర్ అసలు మీకు అలవాటు ఉందా? పార్టీ కల్చర్ ఫస్ట్ నుంచి, చిన్నప్పటి నుంచి కూడా అలవాటు లేదండి. అదే చిన్నప్పుడు మనకు ఆ గ్రీటింగ్ కార్డులు దొరికితే జనవరి పొద్దున్నే స్కూల్కి వెళ్ళి గ్రీటింగ్ కార్డులు పంచుకోవడం మనకు తెలియదు కాబట్టి అలా చేసాము. అండ్ రాత్రులు మనం బేసిక్ గా నాకు పార్టీలు సౌండ్లు పడవు, అదొక నాకు ఒక పెద్ద ప్రాబ్లం అనమాట. అంత డీజే సౌండ్లు తలనొప్పి వస్తుంది నాకు. సో ఆ కారణంతో వెళ్ళను. సెలబ్రిటీగా ఉన్నప్పుడు మనకి ఏంటంటే 31st నైట్ ఈవెంట్స్ రావడం, మంచి మంచి మనీ పే చేస్తారు కదా పర్ఫార్మెన్స్ చేయమని. చాలా చూసుకొని జాగ్రత్తగా కమ్యూనిటీలు ఏవైతే మనకు ఈ గేటెడ్ కమ్యూనిటీస్ ఉంటాయి కదా, సో గేటెడ్ కమ్యూనిటీస్ వాళ్ళు సెలబ్రేట్ చేస్తే ఆ విషయంలో నేను చాలా జాగ్రత్త. ఎందుకంటే నా సినిమా పాత్రలే అబ్బో చాలా సాంప్రదాయంగా ఉండాలి, పక్కింటి అమ్మాయిలా ఉండాలని చూస్ చేసుకొని నా కెరీర్ ని నేనే పోగొట్టుకునేదాన్ని. అట్లాంటిది December 31st వాళ్ళు ఇప్పుడు ఒక డాన్స్ కి 3 లక్షలు ఇస్తారు, 4 లక్షలు ఇస్తారు అనగా ఎక్కడ పడితే అక్కడికి పోలేదు. లేడీస్ పార్టీ అంటే కూడా గేటెడ్ కమ్యూనిటీస్ అపార్ట్మెంట్స్ ఉంటాయి కదా, దాని మధ్యలో పర్ఫార్మెన్స్ కి మేబీ ఒక 2 years వెళ్ళడం జరిగింది, వెరీ లాంగ్ ఇయర్స్. ఇంకొకటి అండి, మనకి ఇప్పుడు చూసుకుంటే మీరు బెంగళూరులో ఉన్నారు. ఇది జనరల్ క్వశ్చన్ అనమాట. బెంగళూరు నుంచి కొన్ని న్యూ ఇయర్ పార్టీ వీడియోస్ వచ్చినాయి. ఆ వీడియోస్ చూసిన తర్వాత, సోషల్ మీడియా సర్క్యులేట్ అవుతున్న వీడియోస్ చూసిన తర్వాత మీకు ఏమనిపిస్తుంది?
బెంగళూరులో ఎవ్రీ సాటర్డే చాలా క్వైట్ న్యాచురల్ గా జరుగుతున్న విషయాలని చెప్పేసి గత కొన్ని సంవత్సరాలుగా కూడా అట్లాంటి వీడియోస్ సర్క్యులేట్ అవుతున్నాయి. అదే న్యూ ఇయర్ ది కాదు అండి. ఓకే దట్ వాజ్ సాటర్డే వీకెండ్స్. ఓకే మన హైదరాబాద్ పబ్బుల దగ్గరికి పోతే కూడా స్ట్రీట్ లో సేమ్ స్టోరీలు ఉంటాయి. బెంగళూరు అనేది ఎప్పుడో ఇంతకు ముందు చాలా పాస్ట్ లో ఫాస్ట్ గా డెవలప్ అయినటువంటి కల్చర్ కాబట్టి ఇక్కడ జరుగుతుంది. మీరు ఒకసారి హైదరాబాద్ లో వెళ్ళండి సాటర్డే, ఓకే సేమ్ స్టోరీ రిపీట్స్, కొత్త ఏమీ ఉండదు. ఓకే ఇప్పుడు ఈ జేసీ బ్రదర్స్ పైన వీళ్ళ కామెంట్ల పైన మీరు ఎలాంటి యాక్షన్ తీసుకోబోతున్నారు? మీ పైన కేసు కూడా ఫైల్ అయింది, అక్కడ మహిళలు కేసు పెట్టారు మీ పోలీస్ స్టేషన్కి వెళ్ళి. మీరు ఎలాంటి రియాక్షన్ ఇవ్వబోతున్నారు? అంటే మీ యాక్షన్ ఏంటి? అదే చెప్తున్నాను కదండి, రాజ్యాంగబద్ధంగా మహిళలు సేఫ్ గా ఉండాలని మాట్లాడినందుకు నా మీద కేసు ఫైల్ చేసిన మహిళా మూర్తులందరికీ ధన్యవాదాలు. మీరు ఇలాగే ఫైల్ చేస్తానంటే నేను మరో 10 వీడియోలు మహిళల సేఫ్టీ గురించి మాట్లాడటానికి నేను సిద్ధంగా ఉన్నాను. మరో 10 కేసులు పెట్టడానికి మీరు కూడా సిద్ధంగా ఉండండి. నాకు ఎలాంటి అబ్జెక్షన్ కూడా లేదు. నేను ఎవరికి భయపడలేదు. నేను ఎప్పుడు ఒకటే డిసైడ్ అవుతాండి, మరణం అనేది మనకు భగవంతుడు ఎప్పుడు ఎలా రాసి పెడితే అలానే, మన కర్మల్ని పట్టే ఏదైనా ఉంటుంది. నేను మంచి కర్మ చేస్తే నాకు మంచి వస్తుంది, నేను చెడు కర్మ చేస్తే నేను చెడే వస్తుంది. వాళ్ళు చెడు చేస్తున్నారు కాబట్టి ద కర్మ విల్ బి బ్యాక్. అండ్ ఆ కృష్ణ ప్రేమికురాలుగా చెప్తున్నాను, ఏ నేరము చేయని, ఏ తప్పు చేయని నా మీద ఇన్ని మాటలు చెప్పి, ఇన్ని మాటలు మాట్లాడి, ఇంత అసహ్యంగా ప్రవర్తిస్తూ కేసులు పెడుతున్నారు అంటే ఖచ్చితంగా వాళ్ళు ఈ కర్మని అనుభవించే తీరుతారు. నేను ఏమీ చేయనండి. ఎందుకంటే నేను బికాస్ చెప్పా కదా, ఆమె సోలో ఫైటర్. నా వరకు వస్తే నేను పద్ధతిగా మాట్లాడి నా సైడ్ నేను చెప్పాలనుకుని చెప్తా. ఇలానే కేసులు పెడతారంటే మరో 10 వీడియోలు నేను మళ్ళీ ఖచ్చితంగా చేస్తానండి. దట్స్ ఇట్. వాళ్ళు ఏం చేసుకుంటారో చేసుకోనివ్వండి. నేనైతే ఎవ్వరికి భయపడేది లేదు, ఎందుకంటే నేను తప్పు చేయలేదు. ఓకే ఫైనల్గా ఒక క్వశ్చన్ అండి. సోషల్ మీడియాలో మీరు పెట్టే వీడియోలో కింద కామెంట్స్ చూస్తున్నారా? చూస్తుంటే మీ రియాక్షన్ ఏంటి? వాటికి పాజిటివ్ వస్తే ఓకే, నెగిటివ్ వచ్చిన కామెంట్స్ పైన మీ రియాక్షన్ ఏంటి? ఇట్ డిపెండ్స్ ఆన్ మై మూడ్ అండి. నేను కొంచెం పీస్ఫుల్ గా ఉన్నాను అనుకో, నవ్వి వదిలేస్తాను. ఇంకా చాలా వల్గర్ గా ఉన్నాను అనుకో, బ్లాక్ చేసేస్తాను. బాగా ఫ్రస్ట్రేషన్ లో ఉన్నాను అనుకోండి, కౌంటర్ బ్యాక్ ఇస్తాను. థ్యాంక్ యూ అండి, మీ అమ్మ నాన్న చాలా సంస్కారవంతంగా కని పెంచారనగానే ఇక మళ్ళీ ఒక బ్యాచ్ మళ్ళీ రెడీ అయిపోతుంది అనమాట. మధ్యలో అమ్మ నాన్నలు ఎందుకు తీసుకొస్తున్నారు? మరి మా అమ్మ నాన్న మా అన్నల్ని సక్రమంగా పెంచారు. మా అన్నలు ఎవరిని కామెంట్ చేయరు. జస్ట్ బికాస్ మా అన్నలు ఎవరిని కామెంట్ చేయకపోవడం దానికి కారణం మా అమ్మ నాన్నే కదా. ఆడపిల్లలతో ఇలా మాట్లాడాలని చిన్నప్పటి నుంచి పనిగట్టుకొని పద్ధతిగా నేర్పిస్తేనే. పేరెంటల్షిప్ ఇస్ ద కీ ఫౌండేషన్. కానీ సమాజం దాన్ని మర్చిపోతుంది. సో ఒకళ్ళు సోషల్ మీడియాలోకి వచ్చి ఇంత విచ్చలవిడిగా, ఇంత అసహ్యంగా మాట్లాడుతున్నారంటే పేరెంట్స్ పిల్లల్ని కనగలరు కానీ వాళ్ళ తలరాతల్ని కనరు, కానీ బిహేవియర్ని మాత్రం ఖచ్చితంగా పేరెంట్సే డిసైడ్ చేస్తారు. కాబట్టి తల్లిదండ్రులు, స్కూలింగ్, ఇది ఏది సరిగ్గా లేక, అండ్ ఎస్పెషల్లీ ఏంటంటే మనకు సోషల్ మీడియా సర్వేలో చాలా క్లియర్గా తెలుపుతూ ఉంటుంది. ఈ మధ్య ఈ చైనా ఫోన్లు పట్టుకొని సగం చదువులు చదివి లైఫ్ మీద ఏ మాత్రం వాల్యూ లేకుండా ఫ్రీగా వచ్చే ఫ్రీబీస్ తీసుకుంటూ ఈ జనాల ఎవరైనా ఎదుగుతూ ఉంటే వాళ్ళ మీద పడి ఏడ్చేటటువంటి, లైఫ్ మీద ఫోకస్ లేని యూజ్లెస్ బగ్గర్సే తప్ప లైఫ్ మీద ఫోకస్ ఉన్న ఎవరికి సోషల్ మీడియాలో కామెంట్ పెట్టాలని అనిపించదు. ఎందుకంటే వాళ్ళ లైఫ్ మీద వాళ్ళకు టైం సరిపోదు కాబట్టి. సో ఇలాంటి వీళ్ళందరినీ సైకోపాథటిక్ నేచర్స్ అంట. వీళ్ళు మన భారతదేశంలో దాదాపు 71% సోషల్ మీడియాలోనే ఉంటున్నారంట. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. మీ డిస్కషన్లోకి జాయిన్ అయ్యేందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ. భరద్వాజ్ గారు, మాధవలత గారు చెప్పింది విన్నారు కదా. ఎస్, మాధవలత గారు జేసీ ఇష్యూలో మీ ఒపీనియన్ ఏంటి? ఎలాంటి పదాలు వాడారు ఆయన? ఎలాంటి అబ్జెక్షన్స్ ఉన్నాయి? అలానే ది ఇష్యూ పైన సోషల్ మీడియాలో జరుగుతున్నటువంటి ఇది ఏంటి? అంటే ఒకటండి, ఆవిడ ఒక ఓపెన్గా ఒక ప్రకటన చేశారు. జాగ్రత్త అని కాషన్ నోటీస్ మాత్రమే ఇచ్చారు. ఆవిడ కాషన్ చెప్పారు, అంత జాగ్రత్తగా వెళ్ళండి, జాగ్రత్తగా రండి అని. దీనిలో తప్పు పట్టాల్సింది ఏమీ లేదు. ఓకే, ఇదేదో వాళ్ళ ఆత్మగౌరవాన్ని కించపరిచినట్టుగా ఇష్యూ చేసేటువంటి ప్రయత్నం జరుగుతోంది. అయితే అలా కాకుండా సాఫ్ట్గానే చెప్పుండొచ్చు, ఇది ఆర్గనైజ్ చేస్తోంది మేము కాబట్టి దీని మీద 16,000 మంది వచ్చారు కాబట్టి మేము వాళ్ళ సేఫ్టీ మా బాధ్యత కాబట్టి అటువంటి ప్రమాదాలు ఏమి ఉండవు. ఇలాంటి కాషన్ నోటీసులు ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు. మీకేదన్నా ప్రాబ్లం వచ్చినా కానీ మేమున్నామన్న పద్ధతిలో ఒక వాక్యం చెప్పుంటే ఇంత వివాదం జరిగేది కాదు. ఓకే, కానీ అక్కడ ఆయన కొంచెం ఎక్స్ట్రీమ్కి వెళ్ళి సినిమా పరిశ్రమ మీద కూడా కామెంట్ చేస్తాడు ఆయన. అంటే గ్రాంటెడ్గా తీసేసుకుని ఇదిగో ఈ సినిమాల్లో ఉండేటువంటి అమ్మాయిలు ఇలాగే ఉంటారు అన్న టోన్లో మాట్లాడేశాడు. ఓకే, అది ఆయన కూడా వెళ్ళి పక్కింట్లో మాట్లాడాడు. ఇప్పుడు ఆవిడని ఎలాగైతే అంటున్నారో
ఆవిడని ఏమంటున్నారు, మా ఊరి గొడవ నీకెందుకు అంటున్నారు. ఉమ్. సినిమా పరిశ్రమ వాళ్ళ గురించి మాట్లాడే రైట్ మీకెలా ఇచ్చారు ఓకే. అనే ప్రశ్న వస్తుంది కదా. అంటే మీరు కూడా పాటించాలిగా ఉమ్. అవతల వాళ్ళకి చెప్పేటప్పుడు. అది ప్రాబ్లం. జేసీ ప్రభాకర్ రెడ్డి గారు వాడినటువంటి భాషలో ఉమ్. కొంచెం సంస్కారం జోడించాల్సినటువంటి అవసరం ఉంది. దాంతోపాటు ఆయన ఎవరిని టార్గెట్ చేస్తున్నాడో అక్కడి నుంచి డీవియేట్ అయి మాట్లాడుతున్నాడు ఆయన, ఒక గందరగోళానికి గురై. అంటే తనను తీవ్రంగా గాయపడటం అంటే తన ఈగో హర్ట్ అయినట్టుగా ఫీల్ అయ్యాడు ఆయన. ఈగో హర్ట్ అయింది ఆయనకి. అంటే మేము ఆర్గనైజ్ చేస్తున్న దానిలో ఇలాంటివి జరుగుతాయని మాట్లాడుతుందా, దీన్ని మనం ఊరుకోకూడదు, క్షమించకూడదు అన్న టోన్లో వెళ్ళిపోయాడు ఆయన. ఓకే. ఆ యాటిట్యూడ్ ప్రాబ్లం. ఓకే. అందుకని అది తగ్గించుకొని ఓకే. కొంచెం పద్ధతిగా ఎవరితో మాట్లాడుతున్నాం, ఎలా మాట్లాడుతున్నాం అనేది ఒకటి చూడాలి. రెండోది, ఆ బస్సులు దగ్ధమైన ఆ గొడవ ఎలా జరిగింది అనేది పోలీసులు చొరవ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. దీంతోపాటు వీడి మీద కేసులు బుక్ అయినాయి. ఉమ్. ఆ కేసులకు సంబంధించి సీరియస్గా అంటే బెయిలబుల్ సెక్షన్స్ ఉంటే ఓకే, నాన్ బెయిలబుల్ సెక్షన్స్ కనుక నమోదు అయితే మళ్ళీ తిరిగి మనం అవును. కస్తూరి గారి కేసులో ఏం జరిగిందో, లేకపోతే అల్లు అర్జున్ ఎపిసోడ్లో ఏం జరిగిందో అదే రిపీట్ అయ్యేటువంటి అవకాశాలు ఉంటాయి. మళ్ళీ ఈవిడ కోర్టుకు వెళ్ళి యాంటిసిపేటరీలు ఈ ప్రయత్నాలు చేసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. ఉమ్. కోర్టు జడ్జి చేస్తుంది ఫైనల్గా ఈ వివాదాన్ని. ఓకే. దానికంటే ముందు ఇక్కడ 2 రియాక్షన్స్. ఒకటి, పార్టీ వైపు నుంచి జరిగిందా ఏది ఆ బస్సులు తగలబెట్టడం అనేది, బీజేపీ మీద దాడి మొదలైపోయింది. దానిలోకి మతాన్ని తీసుకొచ్చి కూడా మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఆ డ్రైవర్ రిలీజియన్ ఏమిటో తెలియాల్సి ఉంది, అవును. అది కూడా మాట్లాడేస్తున్నారు, గందరగోళం చేస్తున్నారు విషయాన్ని. అంటే జరిగిన విషయం సంస్కారవంతంగా సెటిల్ చేసుకోగలిగింది. ఆవిడేమీ అబ్యూజ్డ్ లాంగ్వేజ్ వాడలేదు ఒకటి. ఉమ్. రెండోది, కాషన్ చెప్పారు అంతే. అలా చెప్పాల్సిన అవసరం లేదమ్మా, మేం కదా ఇక్కడ ఉన్నది అని ఒక మాట అంటే పోయేది కదా. ఉమ్. అప్పుడు ఈవిడ కూడా అంటే జస్ట్ ప్రతిదాన్ని ఇష్యూ చేయాలి అనేటువంటి ప్రోగ్రాం తీసుకోవడమే పొరపాటు. ఓకే. అది తగ్గించుకుంటే మంచిది. ప్రజా జీవితంలో ఉన్నారు వాళ్ళు కూడా, వ్యాపారాలు ఉన్నాయి, ప్రజా జీవితంతో కూడా ఉన్నారు కాబట్టి ఇంకొంచెం డీసెంట్గా పెడితే బాగుండేది.